హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు నరసింహ. ఇక్కడ చూడండి, మన దగ్గర వెస్టేజ్లో ఏమేమి ప్రొడక్ట్స్లు ఉండవంటే సోప్స్ ఉంటాయి. సోప్స్లు, పేస్టు, బ్రష్, అలాగే కుకింగ్ ఆయిల్, హెయిర్ ఆయిల్, షాంపూ, సర్పు, అలాగే ఫేస్ వాష్, ఫెయిర్ ఆయిల్, అలాగే బట్టలు పిండుకోవడానికి లిక్విడ్, సర్పు, అలాగే బాసన్ లిక్విడ్, టాయిలెట్ క్లీనరు, ఫ్లోర్ క్లీనరు, హ్యాండ్ వాష్, ఇవన్నీ ఇంకా 450 పైన ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ కొంటారు ఫ్రెండ్స్? కిరాణా షాపులో కొంటారు. కిరాణా షాపులో కొనడం ద్వారా ఏమన్నా బెనిఫిట్ ఉందా అనేది చూద్దాం. ఇక్కడ అదే వెస్టేజ్ స్టోర్లో కొంటే ఎంత బెనిఫిట్ ఉంటుంది, కిరాణా స్టోర్లో కొంటే ఎంత బెనిఫిట్ ఉంటుంది చూద్దాం. ఎగ్జాంపుల్‌లో మీరు కిరాణా షాప్‌లో గాని, డీమార్ట్‌లో గాని ఎళ్ళిండి అనుకోండి ఫ్రెండ్స్. ఒక నెల కావాల్సిన ప్రొడక్ట్స్ మీకు కావాల్సినవన్నీ మీరు తీసుకున్నారు. ఇప్పుడు డీమార్ట్‌కెళ్తే ఏమిస్తారు? ఫస్ట్ బుట్ట ఇస్తారు. ఆ బుట్టలో మీకు సబ్బు గాని, సర్పు, పేస్టు, పొడి, టీ పొడి, ఇవన్నీ షాంపూ, సర్పు, ఇలాంటి బాసన్ లిక్విడ్ ఇవన్నీ యేసుకున్నారు. పౌడరు, ఫేస్ వాష్, ఫెయిర్ అండ్ లవ్లీ, ఇది అవన్నీ చేసుకోవడం ద్వారా బిల్ ఎంఆర్‌పి మీద ఏస్తారా? బె బె డిస్కౌంట్లు ఇస్తారా ఫ్రెండ్స్? అందరూ ఎంఆర్‌పి మీద చూసి ఏం రేట్ ఉందని చూసి రేట్ ఏస్తారు. ఇప్పుడు మన దగ్గర పౌడర్ ఉంది. పౌడర్ ఎంత ఉంది ఎంఆర్‌పి? ఇక్కడ మనకి రూ. 50 ఉంది ఎంఆర్‌పి. ఆ! అంటే ఎంతేస్తారు? ఎంఆర్‌పి మీద ఇస్తారా? డిస్కౌంట్ ఇస్తారా? ఏస్తారా? అంటే ఎంఆర్‌పి మీదే ఏస్తారు. అంటే ఆ విధంగా అన్ని ప్రొడక్ట్స్‌ల మీద ఎంఆర్‌పి రేట్ జూసి ఆహ్, రేటేసి 3600 అయినవి అన్నారనుకోండి. ఇప్పుడు ఎంత ఇస్తారు? 3600 ఇవ్వాల్సిందే గదా! డీమార్ట్‌లో. ఆ! అదే విధంగా ఇక్కడ వెస్టేజ్ స్టోర్‌లో గూడా సేమ్ అలాగనే వచ్చి మీకు కావాల్సినవన్నీ సెలెక్ట్ జేసుకున్నారు. ఇవన్నీ గావాలని సెలెక్ట్ జేసుకుంటే ఇక్కడ అన్నీ జేస్తారంటే ఇక్కడ గూడా ఎంఆర్‌పి మీదే జూస్తారు. ఎంఆర్‌పి జూసి ఇక్కడ గూడా 3600 అయినవన్నారనుకోండి. ఇప్పుడు ఎంతియ్యాలా? సేమ్ 3600 ఇవ్వాలా. అంటే అక్కడ ఒక రూల్, ఇక్కడ ఒక రూల్ ఏముండదు గదా! సేమ్ ఉంటది. కానీ ఒక కంపెనీ ఒక అవకాశం ఇచ్చింది. ఏం అవకాశం అంటే మీరు ఒక ఆధార్ కార్డు, పాన్ మొబైల్ నంబరు, అలాగే ఈమెయిల్ ఐడీ ఇవిస్తే మీకొక ఐడీ క్రియేట్ జేసిస్తారు. ఫ్రీగా రూపాయి గూడా తీసుకోరు. ఆ! రూపాయి గూడా తీసుకోకుండగా ఐడీ ఫ్రీ. అంటే మీకెవరైతే మీకు తెలిసిన వాళ్ళో, ఫ్రెండో, బంధువో, అన్ననో, తమ్ముడో ఎవరో మీకు తెలిసినోళ్ళు ఉంటారు గదా! వాళ్ళు మీకు ఐడీ క్రియేట్ జేసిస్తారు. ఇప్పుడు మీరు పోయి, "బాబు నా దగ్గర ఐడీ నంబర్ ఉంది" అని అన్నారనుకోండి. అప్పుడేమంటాడంటే ఆ షాపయన, వెస్టేజ్ స్టోర్ ఆయన, "ఓహ్! సార్ మీ దగ్గర ఐడీ ఉందా? అయితే ఐడీ ఇవ్వండి" అని ఐడీ చెప్తే, అప్పుడు మొత్తము డీపీ ప్రైజ్‌లో డిస్కౌంట్‌లో లెక్కేస్తాడు. అప్పుడేమైందంటే 3000 అయినవి సార్ అంటాడు. 3000 అయితే ఇప్పుడు ఎంత సేవ్ అయింది? 600 సేవ్ అయింది. అది ఒకే నెల. ఆ! అలాగే మీకు 600 సేవ్ అయిందే కాదు. మీరు ఐడీ తీసుకోవడం ద్వారా 10% ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. అంటే 300 వస్తువులు ఫ్రీ వస్తాయి. ఇప్పుడు ఎంత బెనిఫిట్ అయింది? ఫస్ట్ 600, ఇవి 300 ఎంత? 900 సేవ్ అయినాయి. అలాగే నెక్స్ట్ నెలలో 16కు మీకు 5-16% క్యాష్ బ్యాక్ అన్నాం గదా! క్యాష్ బ్యాక్ గూడా వస్తది. అది ఎంత అంటే స్టార్టింగ్‌లో రూ. 90 ఉంటది. 16%కొస్తే మీకు 225. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మనోళ్ళు 225 అన్నారు. రూ. 225 అనుకుందాం ఎగ్జాంపుల్‌గా. రూ. 225 తర్వాత 900 ఎంతయితాయి? రూ. 1125 అయితాయి. ఒక్క నెలల. 225, 900 ఎంతైతే రూ. 1125 సేవ్ అయితాయి. ఆ! ఇది ఒకే నెలల. సేమ్ ఇలా ఒక నెల కొంటారా మీరు డీమార్ట్‌లో ఒకే నెల కొన్నాక సంవత్సరమల్లా అట్లే ఉంటారా? ఆ సంవత్సరమల్లా వస్తాయా? లేదు గదా! అంటే ఇప్పుడు కొని అట్లే ఈ పౌడర్ కొన్నాము. ఇట్లా పెట్టినాము. ఇంట్లో వాడకుండా ఉంటామా? వాడతాం గదా! వాడితే అయిపోతదా లేదా? పేస్ట్ అయిపోతా లేదా? సబ్బు అయిపోతా లేదా? సర్ప్ అయిపోతా లేదా? ప్రతీది అయిపోతాయి. వాడతాం అయిపోతాయి. మళ్ళా నెల కొంటామా? కొనమా? కంటిన్యూ కంపల్సరీ కొంటాం. అలా వెస్టీజ్ స్టోర్‌లో మళ్ళా నెలలు గూడా కొన్నారనుకోండి. ఇలా 4 నెలలు కొంటే ఇప్పుడు డీమార్ట్‌లో మీరు 4 నెలలకి ఎంతయితది? 3600 పెట్టి ఖర్చు పెడితే ఎంతయితది?
14,400 అయితది. అదే వెస్టీజ్ స్టోర్‌లో కొనడం ద్వారా 14 ఇప్పుడు 14,400 కాదు. ఇక్కడ ఎంత సేవ్ అయితదని చెప్తాను. ప్రతి నెలల 1150 రూ. 1125 అంటే 4 నెలలకి ఎంతయితది? 4,500 సేవ్ అయితాయి. 4,500 సేవ్. తర్వాత 4 నెలలు కంటిన్యూ కొన్న వాటి కంపెనీ ఏం చేస్తుందంటే కన్సిస్టెన్సీ ఆఫర్‌లోకి మీరొస్తారు. 3,000 వస్తువులు ఫ్రీగొస్తాయి. ఎంఆర్‌పీ పైన 3,000 వస్తువులు ఫ్రీగొస్తాయి. ఈ 3,000 ఆ 4,500 ఎంత సేవ్ అయితాయి? 7,500 సేవ్ అయితాయి ఫ్రెండ్స్. బయట్ల 14,000 అట్టే పోతాయి. గింత తిరిగి కూడా రాదు ఏంది. ఇక్కడ 14,000 సేవ్ అయితాయి. సారీ 7,500 సేవ్ అయితాయి. మీరు 14,000 ఎంత ఖర్చు పెట్టిండ్రు? 7,000 మాత్రమే ఖర్చు పెట్టిండ్రు. 7,100 ఖర్చు పెడతారు వెస్టీజ్ స్టోర్‌లో. 4 నెలలు కొనడం. అంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా మధ్యవర్తులకు పోయే డబ్బు మధ్యలో సేవ్ అయితది కాబట్టి కస్టమర్‌కి ఇంత బెనిఫిట్ ఉంటది. 50% బెనిఫిట్ ఉంటది. ఆ! ఇది మీకు కావాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న నంబర్‌కి కాల్ చేయండి. ఓకేనా? థాంక్ యూ. ఇస్సీ వెల్త్.